శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సింహరాశి వారికి ఈ వార ప్రారంభంలో 3 గ్రహాలు అష్టమ స్థాన సంచారం జరుగుతుంది. ఆల్రెడీ అష్టమ శని జరుగుతుంది. దాంతోపాటుగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి రవి అష్టమ స్థానంలో శనితో కలిసి ఈ 14వ తారీఖు వరకు సంచరించడం జరుగుతుంది. దానివలన జాతకుడికి అకస్మాత్తుగా కొన్ని ఇబ్బందులు జరిగే అవకాశం ఉన్నది. మీ యొక్క తండ్రి గారి యొక్క ఆరోగ్యంలో ఇబ్బందులు రావడం కానీ, లేదంటే మీకు వ్యక్తిగతంగా మీ యొక్క వ్యాపార సంస్థల్లో కానీ, మీరు రాజకీయ నాయకులు అయి ఉంటే మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకుల వల్ల కానీ ఒక నమ్మక ద్రోహం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఉద్యోగస్తులకి ఒక విధమైనటువంటి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. ఏదో కొద్దిగా స్కీములు లాంటిలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కుజుడు కూడా అష్టమ స్థాన సంచారం. మీరు చిన్న విషయాన్ని కూడా విపరీతంగా స్పందించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా నిదానంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి తప్ప ఏమాత్రం తొందరపడినా ఒక విధమైనటువంటి ఇబ్బంది, నష్టం అటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక చర్చలకు వెళ్ళినప్పుడు మీరు ఏదైనా ఒంటరిగా ఉండకుండా ఎవరో ఒకరు మీకు తోడుగా జాగ్రత్తగా ఉండే విధంగా మీరు జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అయితే ఇక్కడ సప్తమ స్థానంలో ఈ బుధ రవిగ్రహాల కలయిక వల్ల సర్వసాధారణంగా సప్తమ స్థానంలో ఈ బుధ రాహులు ఉన్నప్పుడు మీరు ఎవరినైతే బాగా నమ్ముతారో, మీ వ్యాపార పార్ట్నర్స్ అవ్వచ్చు, మరి వేరే ఏదైనా భాగస్వాముల వల్ల కొంతవరకు నమ్మక ద్రోహం ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అకస్మాత్తుగా మీరు జీవితంలో ఎవరి నుంచి అయితే సహకారం పొందుదాం అనుకుంటున్నారో, ఎవరైతే మీకు జీవితాంతం అండగా ఉంటారో అనుకుంటూ ఉంటారో వాళ్ళ వల్లే సడన్గా మీకు ఇబ్బంది కలగడం జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి వృత్తి వ్యవహారాల్లో, కుటుంబ విషయాల్లో, వైవాహిక జీవితంలో కొన్ని చికాకులు, ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మీకు వస్తున్నటువంటి ప్రతి సమస్య కొద్దిగా నిదానంగా ఆలోచించి, ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఆలోచించి కొద్దిగా టైం తీసుకుంటే అన్ని సమస్యలు వాటికి అవే సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా భాగ్యస్థానంలో శుక్రగ్రహం ఎవరో ఒకరు మిమ్మల్ని సమయానికి ఆదుకోవడం జరుగుతుంటుంది. మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడడం కూడా జరుగుతూ ఉంటుంది. లాభస్థానంలో గురువు దైవబలం అనుకూలంగా ఉండడం వల్ల, పూర్వపుణ్యం మీకు సహకరించడం వల్ల ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే అది చాకచక్యంగా దాని నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అయితే సింహరాశి వారికి రాశి అందే కేతు ఉండడం వల్ల అది కొన్ని సందర్భాల్లో మీరు ప్రతి విషయాన్ని కూడా వైరాగ్యంగా కాకుండా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే ఈ సమయంలో మీకు మంచివాళ్ళు చెడ్డవాళ్ళుగా కనబడుతుంటారు, చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా కనబడుతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల కూడా ఈ కేతు కొద్దిగా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా సరే మీరు ప్రధానమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎవరినైనా ఒక మంచి గురువునో, మంచి తెలివైన వాడినో, లేదంటే మీకన్నా అనుభవజ్ఞుల వాడిని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం మంచిది తప్ప తొందరపడి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా అది భవిష్యత్తులో ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ప్రయాణాలు అవి చేస్తున్నప్పుడు కొద్దిగా జాగ్రత్త వహించడం మంచిది. మరీ వేగంగా వాహనాలు నడపడం కానీ, ప్రమాదకర వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక బలహీనతకో, అనారోగ్యానికో ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రధానంగా ఈ వివాహం జరిగిన తర్వాత కొంతమంది అబ్బాయిలు అనుకుందాం, వారి యొక్క జీవితంలో ఏదో గతంలో ఉన్నటువంటి పొరపాట్ల వల్ల, ఆర్థిక సమస్యల వల్ల, ఏ కారణం వల్ల విపరీతమైనటువంటి స్త్రీ వ్యామోహాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే భార్య ఉండగా ఇతర స్త్రీల మీద ఇష్టం పెంచుకోవడం, వారితో సహజీవనం చేయడం. అంటే దానివల్ల ఏమైతే ఈ వచ్చిన సంపాదన ఖర్చు అయిపోవడం,
రుణాలు చేయడం, ఈ అప్పుల వల్ల ఇబ్బంది పడటం, ఈ విధంగా అవతల వాళ్ళని వదులుకోలేక, ఈ అప్పులు తీర్చలేక ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు స్ఫటికమాల అని ఉంటుంది. ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ముందుగా ఏంటంటే ఈ స్త్రీ వ్యామోహం నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఖర్చులు కూడా అదుపులోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్ఫటికమాల అన్నది ఈ విధంగా ఉంటుంది. దీనికి ఎటువంటి నియమాలు అవి లేకుండా చక్కగా ఈ స్ఫటికమాల ధరించడం వల్ల ఈ మనసులో ఉన్నటువంటి ఈ కోరికలు, అంటే ఈ విపరీతమైన కోరికలు, ఈ సెక్స్ మీద వ్యామోహం, ఈ చాలా వరకు జరిగి భార్య నుంచి అనురాగం కలిగించే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ప్రస్తుతం ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నది కరుంగిలి మాల. అంటే ఇంకా అది చదువు పూర్తయిన నిరుద్యోగులు అవ్వచ్చు, ఆల్రెడీ కొంతకాలం పాటు వ్యాపారం చేసి నష్టాల్లో ఉండవచ్చు కావచ్చు, ఎక్కువగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు. హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో ఇంచుమించుగా ప్రతి 10 మందికి ఒక ముగ్గురు రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటారు. సో వాళ్ళకి ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఇబ్బందులు చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే ధన సంపాదన లేక ఇబ్బంది పడుతున్నారో వారు కరుంగలి మాల, అంటే ఇప్పుడు అందరూ ధరిస్తున్నారు, దానివల్ల మీకు విపరీత ధైర్యం వస్తుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. మరి సాధారణంగా ఈ ఒరిజినల్తో కూడుకున్నటువంటి కరుంగలి మాల విధి విధానంగా పూజ చేయించి మీకు అనుకూలమైన నక్షత్రం రోజు ధరించడం వల్ల ఈ కరుంగలి మాల బ్రహ్మాండంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. మరీ పెద్దది కూడా అక్కర్లేదు, ఈ మాత్రం సైజులో ఈ కరుంగలి మాల ధరించడం వల్ల నెమ్మదిగా ఈ నిరుద్యోగ సమస్య లాంటిది ఏమన్నా ఉంటే అది సాల్వ్ అవుతుంటుంది, ధన సంపాదన పెరుగుతుంది, కుటుంబంలో గౌరవం కలుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మూడోది ఏంటంటే అనారోగ్య సమస్యలు. అంటే సాధారణంగా ఇది కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు, 40-50 ఏజ్ దాటిన వాళ్ళు, ఎక్కువగా స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు, ఈ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఏదో ఒక ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే కొంతమంది పిల్లలు తొందరగా మాటలు రాకపోవడం, కొద్దిగా చెప్పింది అర్థం చేసుకోలేకపోవడం, ఒక విధమైన ఆర్థరైటిస్ ప్రాబ్లం లాంటిది ఏదో జరుగుతూ ఉంటుంది. అటువంటి చిన్నపిల్లలు ఏమైనా ఎదుగుదల లోపం ఉన్నా, తెలివితేటలు లేకపోయినా, పెద్దవాళ్ళ అనారోగ్య సమస్యలతో ఉన్న చిన్న సైజులో ఉన్నటువంటి రుద్రాక్షమాల, ఇది కొద్దిగా ఒరిజినల్ అంటే కొద్ది రేట్ ఎక్కువ ఉంటుంది. ఇటువంటి రుద్రాక్షమాలని ధరించడం వల్ల అనారోగ్య సమస్యలు బాగుంటాయి, పిల్లల్లో కూడా తొందరగా ఎదుగుదల, మాటలు రావడం, తెలివితేటలు గ్యాప్ వస్తూ ఉంటాయి. ఇవి సాధారణంగా మీరు ఏదైనా ఒరిజినల్గా ఉన్నటువంటి షాప్లో తీసుకొని విధి విధానంగా దానికి అభిషేకం అది చేయించుకొని మీకు అనుకూలమైన తారాబలం చూసుకోవాలి. ఇంపార్టెంట్, మనం ఏదన్నా ఒక తారాబలం రోజు ధరిస్తేనే దాని ప్రభావం ఉంటుంది. అది సాధారణంగా కొన్ని విషయాలకి సాధన తార, క్షేమతార, సంపత్తార, ఇటువంటి తారాబలం చూసుకొని ఆ తారాబలం ఉన్న రోజు మీరు ధరించడం వల్ల చాలా వరకు అది పనిచేస్తూ ఉంటుంది. అయితే కొన్ని నియమాలు కూడా 100% పాటించవలసి ఉంటుంది. కరుంగిలి మాలకి పాటించాలి, ఈ స్ఫటికమాలకి పాటించాలి, అలాగే రుద్రాక్షమాలకు కూడా. అంటే ఏదో ఒక శక్తి ఆ రుద్రాక్షమాలను, కరుంగిలి మాలను, ఏదో ఒక మాలని ఆవహించి ఉంటుంది. దాన్ని మనం సంతృప్తిపరచాలంటే కొన్ని నియమాలు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. అలా వదులుకోవడానికి సిద్ధపడిన వారే ఇటువంటి మాలలు ధరించడం వల్ల మీకు తొందరగా మేలు కలుగుతుంటుంది. అంటే వ్యాపార ఉద్దేశంతో చాలామంది ఇది ఏం పర్వాలేదు, రుద్రాక్ష ధరించవచ్చు, మందు తాగొచ్చు, ఏం పర్లేదని చెప్తూ ఉంటారు. అందువల్ల అటువంటివి ఏమి నమ్మకుండా మీరు ఈ దైవ బలాన్ని పొందాలి. ఇటువంటి తాంత్రిక వస్తువులు లాంటివి కూడా ధరించడం వల్ల మంచి ఫలితం పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.